testimony. Tonight, Brother David will share his testimony for the glory of God. సాక్ష్యమునకు సమయము. ఈ సమయం ముందు సహోదరుడు డేవిడ్ మన మధ్యలో తన సాక్ష్యమును పంచుకుంటారు. దేవుని నా మహిమార్థమై తన సాక్ష్యమును పంచుకుంటారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణము కొరకు దేవునికిని సకల పరిశుద్ధులకును మీ అందరి ఎదుట నేను కృతజ్ఞుడనై ఉన్నాను. I am grateful to the God and to all the saints before me for granting me this privileged opportunity. నేను నా యొక్క జీవిత సాక్ష్యమును మొదటిగా కుటుంబంలో వచ్చిన రక్షణ ద్వారా నేను ప్రారంభించబోతున్నాను. I want to start my testimony with the salvation which God has granted us in our family. నేను ఒక దేవుని ఎరుగునటువంటి అన్య కుటుంబములో నేను జన్మించినప్పటికీ దేవుని యొక్క మహా సంకల్పము చొప్పున నా యొక్క కుటుంబంలోనూ రక్షణ రావడానికి దేవుడు సహాయం చేసిరి. Though I was born in a family which was not saved and which knew God, Jesus as the God, but according to the eternal purpose of God, our family got saved. నిజముగానే ఆయన జీవము గల దేవుడు నిత్య జీవం అనుగ్రహించు దేవుడు గనుక నేడు నేను మీ మధ్యలో ఉన్నాను. Truly, as Jesus is the true God and the living God, I am standing in your midst. దేవుడు తన యొక్క జీవము గల దేవుని గాను జీవమును అనుగ్రహించు దేవుని గాను లేని యెడల నా యొక్క జననమునకు ముందే నా తండ్రి మరణించవలసిన వారు. If Jesus is not the true God and the living God, I would have been died before my birth itself. నా యొక్క తండ్రి అనేక దేవతలను పూజించువాని గాను ప్రతి దేవత యందు భక్తి వైరాగ్యములను ఆసక్తులు గల దేవునిగా ఒక మనిషిగా కనబడెను. My father was a very pious man and he used to worship all the strange gods according to his religious rituals. అతని యొక్క ముఖ్య ఉద్దేశము అన్ని దేవుళ్ళు ఒక్కటే. According to his intention, all gods are one. కానీ ఏ దేవుడును అతన్ని రక్షించలేకపోయెను. But none God saved him. అనేక దేవతలను పూజించు ఉన్నప్పటికీ చివరికి మరణకరమైన ఒక రోగమునకు అతను గురి చెందెను. Though he worshipped many gods, one day he faced sickness according leads to death. తాను ఎరిగిన ప్రతి దేవుని నామమును ఉచ్చరించుచు తనకు కావలసిన వైద్యుల సహాయమును కోరుచు అనేక వైద్యుల ఎదురుకు అతను తీసుకొని వెళ్ళబడెను. He chanted all the names of the gods which he knew and he went to all the doctors for his deliverance. అవన్నీ నిష్ప్రయోజనముగా విఫలమాయెను. But all went in vain. చివరిగా ఒక తల్లి గారు మాకు ఇంటి పక్కన తెలిసిన ఒక తల్లి గారు ఆవిడే తన బ్రదర్ గాని ఇటువంటి ఒక దైవదాసుని మా ఇంటికి ప్రార్థన చేయుటకు తీసుకొని వచ్చిరి. At last a mother who was our neighbor, she brought a worker brother, a servant of God, a worker brother to our home to get prayed in our family. ఇంటి వారి ఇష్టం లేకపోయినను ఆ దైవదాసుని యొక్క దేవుని ప్రేమ అతనిలో నుండి బలవంతం చేయటం వలన ఆయన యొక్క ప్రార్థన నా తండ్రి గారిని స్వస్థపరిచెను. Though we the family members, we didn't like that servant of God to come and pray in our family, but the servant of God who expressed the love of Jesus to us, that love forced us to allow him to pray in our family. వైద్యుల చేత నిరాకరింపబడిన వాడిగాను మరణమే ఇతని అంతమని నిర్ణయించబడిన వాడుగా ఉన్న అతను మరి 15 సంవత్సరములు దేవుని కృప వలన జీవించెను. Forsaken by the doctors and he decided himself that he is going to die, but God extended his life some more years. అయితే కుటుంబ పారంపర్యాచారముల నిమిత్తము కుటుంబంలోని ఎవరును రక్షణ పొందన నిమిత్తముగాను అతడు తిరిగి అదే హైందవ మతంలోనికి దేవుని ఎరుగని మతంలోనికి వెళ్ళిపోయాను. But my father, according to his strong rituals and traditions of his religion, and as none got saved in our family members, but though he received healing, my father went back to the religion, his early religion. కానీ దేవుని యొక్క నిత్య సంకల్పము మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం మారనది అది నా తల్లి గారి మూలముగా క్రియ చేయన ఆరంభించెను. But the plan and purpose of God is unchanged and God started working through my mother. ఆనాటి నుండి తల్లి ఈనాటి వరకు ఈ దేవుణ్ణి అంగీకరించుటకును ఆయన వెంబడించుటకును దేవుని యొక్క మహాకృప సహాయము చేసెను. God's great grace helped her
from that day till this day to accept Jesus and to follow Jesus. ఆ తరువాత నా యొక్క రక్షణ గురించి నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏ విధముగా రక్షణ కలుగజేసి ఉన్నాడని చెప్పబోచున్నాను. Afterwards, I want to share how God saved me in my personal life. కొన్ని దినముల పిమ్మట తండ్రి చనిపోయి ఉన్నారు. After some days, my father passed away. అప్పుడు నాకును నా చిన్న సహోదరునికి చిన్న వయసు. At the time, I and my younger brother, we are at the early age, we are at the less age. తమ్మునికి మిక్కిలి చిన్న వయసు గనుక నాకు దేవుని మీద ఒక విరక్తి ఆరంభింపబడింది. My younger brother is very young to me, so I felt vexed on God. 9-10 సంవత్సరముల మధ్యలోనే నేను ఒక నాస్తికంగా బహిరంగముగా ఎవరికి బయలుపరచకపోయినప్పటికీ అంతరంగములో నేను ఒక నాస్తికునిగా మారగోరి అన్నాను. At the age of my 9 and 10, though I didn't express outwardly, but inward in my heart, I became with a feeling of atheist. ఇంటి బంధువులను ఇంటి వారందరూ అన్య దేవతలను పూజించేవారు. తల్లి అయితే యేసు ప్రభువును నిజమైన రక్షకునిగా అంగీకరించుచు ఆయన్ను ప్రార్థించుచు ఉండేవారు. My other family members, they started worshipping other gods, and my mother, he started following Jesus and worshipping Jesus. ఇట్టి పరిస్థితులలో నాకు దేవుని మీద ఉన్నటువంటి ఎటువంటి ఆసక్తి లేక విరక్తి మొదలయ్యుండెను. Due to all these circumstances, I started hating Jesus, hating God, and I felt vexed of God. ప్రతి మానవుని వెదకి ప్రతి మానవుని నిమిత్తము తన ప్రాణము పెట్ట ఈ లోకములోనికి వచ్చిన యేసు యొక్క కరుణ ఆయన యొక్క కనికరము నన్ను వెదకనారంభించెను. But the loving kindness and the love of Jesus, who came seeking every man in this world, it started intervening in my life. నా యొక్క జీవము నా యొక్క ప్రాణము నశింపక రక్షణ పొందు నిమిత్తము ఆయన ప్రేమ ఒక దినము తల్లిగారితో పాటు నన్ను ఈ యొక్క ఆరాధన జరుగు ది పెంతెకోస్ట్ మిషన్ వారి యొక్క ఆరాధన స్థలమునకు తీసుకొని వెళ్ళాను. The love of God which didn't allow my soul and my life to be perished, one day along with my mother, that love made me to come to this faith home, to this worshiping place. తల్లిగారు ఆరాధన చేయించు ఉండేవారు. నేనైతే బయట అలాగే నిలబడి ఉన్నాను. My mother used to worship God in the hall, in the prayer hall, but I used to stand outside of the hall and to be and I used to be like that. ఆ 10 సంవత్సరముల వయసులో ఒక మిక్కిలి సున్నితమైన మధురమైన ఒక స్వరం వలె ఒక స్వరము నా చెవులలో వినబడెను. At the age of my 10, I heard a sweet and tender voice in my life. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యములను అనుసరించి మిమ్ములను పరిమళ వాసనగా ఉంచు నిమిత్తము క్రీస్తు తను తానే అప్పగించుకొనెను. Ephesians chapter 5 verse 1 and 2, Jesus committed himself, he surrendered himself to make you as a sweet fragrance. కావున ప్రేమలో నడుచుకొనుడి. So walk in love. నాకైతే ఆ స్వరము తెలియదు, ఈ వాక్యములు తెలియదు, అది ఏమో నాకేమీ అర్థం కావటం లేదు. At that situation, I didn't know what sort of voice it was, and I didn't know what the verse it was. కానీ ఆ స్వరము నన్ను ముమ్మారు ఆ దినము వెంబడించినందువలన స్వరమును వెదకి నేను లోపలికి వెళ్ళి కూర్చుని ఉంటిని. On that day, on the time, that voice, that sweet voice persuaded me 3 times. So seeking the voice, I went into the hall. అభిషేకముతో అందరూ నింపబడుచున్నారు. Everyone was filling in the spirit. కొంచెం సమయం తరువాత అక్కడున్న పాస్టర్ గారు, అప్పుడున్న ఒక ఆరోన్ పాస్టర్ అని ఒక పాస్టర్ గారు ఆయన ఒక వాక్యమును క్యాసెట్ మూలముగా వినిపించి ఉన్నారు. Everyone got filled in the spirit. Afterwards, there was a pastor called Pastor Aaron. He made us to hear the voice over the cassette recorder. ఇదే వాక్యము అందులో ఆరంభింపబడి ఉన్నది. The same verse which I heard, it came out of that cassette recorder, cassette tape player. ఆయన టేప్ రికార్డర్ ఆఫ్ చేసి తరువాత ఆయన చెప్పినాడు, ఇది ఏ క్రీస్తు ప్రేమ. Afterwards, he stopped. He paused that tape recorder and he said, this is the love of God. నేను ఇంకను వాటిని మంచిగా ఎరగవలనని ఆ రోజు నేను సమర్పించుకొని ఉన్నాను. At the same day, I surrendered myself to know more about that. మరుసటి వారం మరలా నేను తల్లితో ఆ ఆరాధనకి వెళ్ళి ఉన్నాను. The next week, along with my mother, I went to that worship place. ఆ రోజు నాకు తెలియకుండానే నేను ఒక ప్రార్థన చేసి ఉన్నాను. Without my knowing, I started praying. ప్రభువా, నీవు ఒక దేవుడవైతే వీళ్ళందరూ చేసేది ఏమో నాకు అర్థం అవ్వడం లేదు. ఏమి కార్యములు, ఆ మాటలు, స్వరములు ఈ రోజు నాకు అర్థం అవ్వలేను. Oh Lord, if you are the true God,
I don't know what the people are worshiping, what the people are this doing here, but you have to deal with me. ఆయనను ఏమీ ప్రత్యుత్తరము లేకపోయెను. On that day, I didn't get any answer. ప్రార్థన ఆరాధన ముగించబడెను. All the prayer and worship got finished. ఆ రోజే ఆ యొక్క చర్చ్ ఆ ఫెయితంలో సండే స్కూల్ ఆరంభించాలని పిల్లలను సమకూర్చిరి. On that day, in that church, they decided to start the Sunday school and they started gathering all the children. ఆ మొదటి సండే స్కూల్ విద్యార్థుల్లో నేను ఒకనిగా ఆ రోజు బలవంతముగా కూర్చొనబెట్టబడితిని. But on the first day, the starting of the Sunday school in that particular church assembly, I'm one of the child who made others to forcefully to sit in the Sunday school. అక్కడ ఒకళ్ళు ఇద్దరు సండే స్కూల్ టీచర్స్ గాను మరియు సహోదరులు ఫెయితం సిస్టర్స్ వర్కర్ సిస్టర్స్ అక్కడ సండే స్కూల్లో ఒక పాటలు పాడుచు అభిషేకంలోనికి తీసుకొని వెళుచు ఉన్నారు. In that Sunday school on the day, some servants of God, the sisters, worker sisters, and some of the Sunday school teachers, the believers, they sang some songs and made us to get filled in the spirit. తెలియకుండానే నాకు ఒక దర్శనము వల్ల ఏదో ఒక దృశ్యము నా కనుల ఎదురుకు వచ్చెను. Without my knowing, I started seeing a vision. పచ్చి కట్టెలు అక్కడ ఉన్నవి, పచ్చి కర్రలు అక్కడ ఉన్నవి. వాటిలో ఒక కర్ర అది రగులుకొని మండుచున్నది. I saw in that vision a dried firewood, and one of the firewood started kindling the fire. అందులో నుండి ఒక మాట వినబడుచున్నది. From that fire I heard your voice. ఈ మండుచున్న కర్రగా నేను నిన్ను మార్చెదను, ఇదియే అభిషేకము. I will make you as this fiery brand. So this is my anointing. ఈ రోజు నిన్ను అభిషేకించెదను, ఆ అభిషేకము నన్ను గూర్చియు నేను నీ కొరకు ప్రేమపూర్వకముగా చేసిన ప్రతి కార్యమును గూర్చియు నీకు బోధించును. This is my anointing. This is the anointing of my love, and this anointing will teach you everything what I have done for you. ఆ విధముగా ఆ రోజు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నారు. On that day, God anointed me. ఆ దినము మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడే నెమ్మదిగా క్రమక్రమముగా ఈ కార్యములను క్రీస్తు ప్రేమను గూర్చియో కల్వారి ప్రేమను గూర్చియో నాకు బోధింపనారంభించెను. From that very day, the Spirit of God started telling all the love of God and the love of Jesus and the love of Calvary, which is intervening in my life. నెమ్మదిగా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయనారంభించెను. Slowly and gradually, the love of Christ started constraining me. దేవునికి స్తోత్రం. Praise be to God. అటు పిమ్మట నేను బాప్తిస సత్యమునకు లోబడుటకు నిరాకరించుచు వయసు కొరకు ఎదురు చూచు ఉండేవాడిని. Afterwards, due to the lack of my age, I started rejecting to take the water baptism. అయితే జననము మొదలుకొని కొన్ని పోరాటములు అక్షరానుసారముగా శరీర ప్రకారముగా నాతో పోరాడుచుండెను. But literally and physically, some stripes and contentions which were striving in my body right from my birth. అది పాముల వలను కొన్ని కార్యముల ద్వారా పాముల ద్వారా కొన్ని కార్యముల ద్వారా నాతో పోరాడుచుండెను. Through some serpents and through some other agents, that striving was with me. దాదాపు 15వ ఏట వరకు నేను ఆ పాములతో పోరాడబడుచుండేవాడును. Till my age of 15, I strove with such serpents. నా హృదయంలో ఒక భయము కలిగెను, ఏదో ఒక రోజు ఈ సర్పం అనేది నన్ను కాటు వేయనేమో. I had a fear in my heart, but somehow the other day I will die through the bite of the serpent. 2004వ సంవత్సరము ఆగస్టు 7వ తారీఖు రాత్రి నేను దేవుని ఎదుట ప్రార్థన చేసి తిని. In the year 2000, in the month of August, day 7, in the night time, I started praying with God. ఆ రోజు దేవుడు నాకు సెలవిచ్చి ఉన్నాడు, బాప్తిస సత్యమునకు లోబడిన యెడల నేను నిన్ను ఈ పోరాటముల నుండి తప్పించెదను. On that day God spoke to me, if you surrender your life to the water baptism, I will deliver you from this battle. 2004వ సంవత్సరము ఆగస్టు 8వ తారీఖు ఈ నీటి బాప్తిస సత్యమునకు లోబడు నిమిత్తము దేవుడు నాకు సహకరించిరి. 2004 August 8th, God enabled me to surrender to the truth of the water baptism. నీటి బాప్తిస్మ సత్యము పొందిన తరువాత ఈనాటి వరకు ఆ పోరాటముల నుండి దేవుడు నన్ను తప్పించెను. That day I took water baptism, till this day
God had delivered me from that battle. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ విధముగా బాప్తిస్మ సత్యములోను పరిశుద్ధుల సహవాసములోను అభిషేకములోను ముందుకు పెరుగుచూ ఉన్నప్పుడు, after taking water baptism in the fellowship of the saints and in the experience of receiving Holy Spirit, ఒక క్రొత్త పోరాటము నాలో ప్రారంభింపబడెను. a new battle started in my life. 16-17 సంవత్సరములు వచ్చిన తరువాత ఎవరికీ తెలియకుండా స్నేహితుల ద్వారా లోక కార్యములు నన్ను ఆకర్షించుచుండేవి. At the age of my 16 and 17, without others knowing about my life, I started drifting away from along with my friends towards the world and the worldly things. నాకు లోక స్నేహం అంటే అసలు ఇష్టమే ఉండదు. లోక స్నేహమును నేను కోరుకునేవాడిని కాను. At that moment, I didn't like the worldly friendship in real. అయినప్పటికీ స్నేహితులు నన్ను వెదకి నాతో పోరాడేవారు. But my friends started striving with me, coming after me. వారు నన్ను మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉండేవారు. Repeatedly, they used to trouble me. అనేక పర్యాయముల ఇబ్బంది పిమ్మట నేను వారికి లోబడన ఆరంభించితిని. After the repeating of the troubles about due to my friends, I started hearing their words. అయితే నా మనసులో మాత్రము దేవుని కొరకును దేవుని ప్రేమ కొరకును జీవించవలనే కోరిక ఉండేది. But in my heart and mind, I had the great desire to live for Christ. అయితే బలవంతము చేత నేను లోకమునకు నెమ్మదిగా దాసుండునామని ఆరంభించితిని. But due to their compulsion, I started becoming a servant of the world. ఇది నాకు గొప్ప పోరాటముగాను వెలుపల పోరాటముగా లోపల భయముగా మారిపోయెను. But outwardly this was a great battle, and inwardly this caused a great fear in my life. అందువలన నేను ఒకరోజు దేవుని వేడుకొంటిని. So one day I cried unto the Lord. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రోజు దేవుడు నన్ను ఒక మంచి ఆలోచనకర్తగా నాతో మాట్లాడారు. Praise be to God. On that day when I prayed unto God, as a good counselor, God spoke to me. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. He that is in the world, he that is in you is greater than he that is in the world. నేను నీకు ఇచ్చిన అభిషేకము నీకు జయము కలుగజేయును. The anointing which I have given you will cause you to victory. నీవు ఏమీ చేయనవసరం లేదు, అభిషేకమునకు సమర్పించుకొనుము. You need to do nothing, but you have to surrender to the anointing which I have given you. ఆనాటి నుండి దేవుడు ఒక అభిషేకముతో నన్ను అభిషేకించుచు అభిషేకములో వర్ధిల్లుటకు సహకరించిరి. On that day, God had given me a special anointing, and God enabled me to progress in that anointing. దేవునికి స్తోత్రం. Praise be to God. అందువలన అభిషేకము ద్వారానే నేను విడుదల పొందితిని. Through anointing I was delivered. దేవునికి స్తోత్రం. Praise be to God. అటు పిమ్మట నా యొక్క దైవిక స్వస్థతను గురించి కొన్ని కార్యములు చెప్ప ఉద్దేశించుచున్నాను. Afterwards, in addition, I want to add some things about my divine healing. చిన్న వయసులోనే నాకు కామెర్లు పచ్చ కామెర్లు రావడం ద్వారా ఆ యొక్క లివర్ ఇంట్లో తెలియపరచలేదు. అందువల్ల లివర్ అది ఎఫెక్ట్ అవడానికి ఆరంభించబడి ఉన్నది. In my young age, I got jaundice. Due to this, my liver got affected. ఈ పచ్చకామెర్ల వల్ల నా లివర్ల మీద ఆ పచ్చకామెర్లు ప్రభావితం చేయుటనందువలన నేను నిర్బలుడుగా మారిపోతిని. ఏ మందులు నాకు సహకరించలేకపోయాను. Due to this jaundice, when my liver got affected, outwardly I became very weak, and all the medicines did nothing to me. అనేక సార్లు నేను స్కూల్లోను ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ పడిపోయేవాడును. Whenever I go outside, even to the school, I started fainting, and I used to fell there itself. అయితే దేవుడు ఒక దైవదాసుని రూపంలో వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచిరి. But God, in the form of a servant of God, He came and prayed and touched me and He healed me. అటు పిమ్మట అనేక పర్యాయములు అనేక వ్యాధులు బలహీనతలు నాలో కలిగి ఉన్నను. Afterwards, many sicknesses and diseases and infirmities దేవుడే occurred in my life. దేవుడే నన్ను స్వస్థపరచు యెహోవాగా ఉండెను. But God, the healer, the God that has the healer, God of healer, He healed me. ఆయన పొందిన గాయముల చేత నాకు పూర్ణ స్వస్థత కలిగెను. By the stripes on the cross, He commanded the perfect healing to me. ఆయన యొక్క కృపయు ఆయన యొక్క గాయముల యొక్క శక్తియు నేడు మీ అందరి ఎదుట నన్ను సజీవునిగాను దేవుని కృప చేత బలవంతునిగాను నిలబెట్టెను. By His grace and by the power in the stripes, He made me to stand in your midst as the strong one. దేవునికి స్తోత్రం. Praise be to God. అటు పిమ్మట నా యొక్క పిలుపును గురించి కొన్ని కార్యములు చెప్పను ఉద్దేశించుచున్నాను. In addition, I want to share some things about my calling. చిన్న వయసు నుండే దేవుడు వాక్యముల ద్వారా నాతో మాట్లాడేవారు. Right from my young age, God started
talking to me, speaking to me through some verses. నేను సేవ కొరకు సమర్పించుకుని ఉన్నాను. Even I also surrendered my life to the ministry. 20వ ఏట ఈ 20వ సంవత్సరము ఈ సేవ నిమిత్తము 2008వ సంవత్సరము నేను విజయవాడ సెంటర్కు సమర్పించుకునే నిమిత్తం వెళ్ళి తిని. At the age of my 20 in the year 2008, I went to Vijayawada Center Convention to surrender my life to step into the ministry. అది గొప్ప ఆందోళనగా మారిపోయెను. At that time, it became a great it caused a great confusion. ఇంటి వారి మూలముగాను కొంత బంధువుల మూలముగాను అది ఒక సమస్యగా తీరిపోయెను. Due to my through my family people and through my relatives, it became a great trouble and problem. ఎవరును వారికి గ్రహింపజేయకపోతిరి, ఎవరును వారికి నచ్చజెప్పలేకపోయిరి. None convinced them about my ministry. ఎవరును ఆ సమయంలో నాకు సహకరించలేకపోయిరి. None cooperated me at that time. అయితే నేను ఆ పిలుపులో దృఢ నిశ్చయం లేక వెనుకకు వెళ్ళిపోతిని. Even in my case, at that moment, I was not strong and had the assurance about my calling. నేనైతే దేవుని ప్రార్థించున్నాను, దేవా నీవు నన్ను పిలిచిన యెడల ఈ సమస్య ఎందుకు రావలెను? At that moment, I prayed God, if you would have called me, why you caused this problem to me? కొన్ని దినముల వరకు నేను దేవుని ప్రశ్నించువానిగా ఉండింది. For some days I started questioning God. అయితే అక్కడున్న సమస్త పరిస్థితులను ఎరిగిన ఆ దైవజనుడు ప్రార్థించినందువలన ఆ రోజు ఒక కళ దేవుడు నాకు చూపించిరి. The servant of God who was there when he prayed for me, God revealed a dream to me. నా యొక్క జీవము ప్రాణము ఆ విధముగానే పైకి వెళ్ళిపోచున్నట్లు ఉండెను. My life it left me and it started going upwards. ఒక గొప్ప వెలుగును నాకు చూపించబడెను. I saw a great light. అక్కడ అంత పెద్ద ఆర్భాటమును ఆనంద ధ్వనియు వినబడెను. There I heard a great shout of victory. దూతలు నన్ను అడిగిరి, ఇక్కడకు నీకు రావాలని ఇష్టపడుచున్నావా? Angels asked me, do you like to come here? అవును, నేను ఇక్కడికి నేను రాను ఉద్దేశించుచున్నాను. Yes, I told yes, I like to come here. ఇంకొక స్థలము నీకు చూపబడును. I will show you other place. అటు పిమ్మట నీకు నిర్ణయమునకు స్థలం ఇవ్వబడును. Then we will give you the choice of the place. అటు పిమ్మట నీవు నీ జీవితం దృఢపరచుకొనవలెను. Then only you have to confirm your life. ఆ స్థలము అది భయంకరమైన చీకటిగా ఉండెను. The place which angel showed me, the other place is the place of darkness. లోపలికి నేను వెళ్ళలేదు గాని, ఆ లోపలికి తీసుకొని పోబడలేదు గాని ద్వారము ఎదుటనే భయంకరమైన స్వరములు, ఏడ్పులు, వేదన రోదనలు వినబడుచుండెను. I didn't enter the place, but at the entrance itself I saw a great darkness and screaming and shouting of the many people with pain and agony. నేను వెంటనే ప్రాధేయపడితిని, నాకు మొదటి స్థానమే కావాలెను. I told the angels I want only the first place. వారు చెప్పి ఉన్నారు, ఈ స్థలము పాపులకు మాత్రమే కాదు, పిలుపును, సమస్యలను, పిలుపుకు తగిన శోధనలను చూసి వెనుకబడిన వారును ఇక్కడికే రావాలెను. The angels told me about the second place. Even only the sinners don't go to the darkness. Even the people with fear who rejected the calling, seeing all the battles and stripes, if they rejected the calling, they also have to come to this darkness, place of darkness. క్రైస్తవ జీవితము ఎంత మాధుర్యమో అదే విధముగా సిద్ధింపజేయు నిమిత్తము శ్రమలు, శోధనలు కూడా మనకి ఇవ్వబడుచున్నవి. The Christian life is very sweet, but along with that we are given sufferings and tribulation. అందువల్ల సమస్యలను చూసి మనం వెనుకంజ వేయవద్దు. So seeing all the sufferings, don't step backwards. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన యెడల దేవుని పిలుపునకు మిమ్మల్ని మీరే సమర్పించుకొనెదరు గాక. Dear young ones, if God have called you, surrender to the calling of God. దేవుని సేవించుటలో గల సంతోషము తప్ప మరి ఏ సంతోషం ఈ లోకములో లేదు. There's no joy in this world more than the joy of serving for Lord. అటు పిమ్మట దేవుడి సేవ కొరకు అభిషేకించి ఈనాటి వరకు కాపాడి ఉన్నారు. Afterwards God anointed me for this ministry and God had preserved me till hitherto. కొనసాగించి ఆయన రాకడలో ఎత్తబడి వరకును కుటుంబ రక్షణ కొరకును ప్రార్థించుదురు గాక. I request all your prayers to pray for me so that I will be preserved till the end and for the salvation of my family. దేవునికి స్తోత్రం. Praise be to God.